బాబా ఏం టేస్ట్ అబ్బా మన నిర్మల్ జిల్లాలో చక్రపట్టలు అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సీకే కుకింగ్స్ అండ్ క్యాటరింగ్స్ తోటి ఈ నిర్మల్ జిల్లాలోనే అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి ఒక్కసారి తింటే స్వర్గం గుర్తుకొచ్చేటట్టు వంటలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన చక్రపట్టలు మాత్రమే. అవును, ఇగో గీడ చూడండి, స్పెషల్గా ఎవరు చేయని విధంగా ఈ నిర్మల్ జిల్లాలోనే డిఫరెంట్గా జాఫ్రాన్ని పులావ్ చేస్తున్నాడు. అవును, ఈ జాఫ్రాన్ని పులావ్ తింటే ఇక స్వర్గం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ కుంభకర్ణుడు కూడా దిగి వచ్చి ఒక ముద్ద తింటే అబ్బా కడుపు రెండి పోయిందిరా అయ్యా అని అంటాడు. గసుంటి బిర్యానీ మన ఇగో చక్రపట్టెల్ గారు చేస్తున్నారు చూడండి. ఇక బిర్యానీ అంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అనుకోరు, కాదు, ఇది వెజ్ బిర్యానీ, ప్యూర్ వెజ్ బిర్యానీ. ఇక గిసుంటి బిర్యానీ నిర్మల్ జిల్లానే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎవరు చేయరు. జాఫ్రాన్ని పొలం అంటేనే ఇగో ఆడ అబ్బా నేను కూడా తిరిగి చూసిన, ఇగో ఒక ముద్ద తింటే దినం మొత్తం కడుపు నిండిపోయినట్టే కమ్మగా ఏం గుర్తుకు రాలేక గదే ఒకటే గుర్తుకొచ్చింది. గసుంటి బిర్యానీ చేస్తాడన్నమాట. ఇగో ఇట్లా తాలింపు వేసుకొని దానికి సరిపోయే విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మన పాలను వేసుకొని ఇక సరిపోయే విధంగా నీళ్ళను వేసుకొని ఇట్లా ఉడికిందా లేదని చూసిండు. చూడంగానే మొత్తం మంచిగా జబర్దస్త్ మెట్టలు అయింది. ఇట్లా నీళ్ళు వేసుకున్న తర్వాత బియ్యం వేసేసి మళ్ళీ దానికి కొద్దిగా కింద మీద కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మూత పెట్టి మూత తీసిండు. అబ్బా ఏం గమ్ము వాసనతోటి మంచిగా పొలవైంది పోయ్యా. అహో మీదకెళ్ళి మళ్ళీ కొద్దిగా ఇగో పన్నీరు గట్లని కాజు కిస్మిస్ వేసేసి కొద్దిగా దాని మీద మంచిగా ఇగో మనకి ఏదైతే కొత్తిమీర చల్లిండు. ఇంకొక 5 నిమిషాల తర్వాత దాని మీదకెళ్ళి మూత తీసేయగానే ఇక ఆ ఇంటి యజమానికి పిలిచిల్లన్నమాట. అయ్యా ఒకసారి తిని చూడలే, ఇక మీద ఎగరేస్తే ఇట్లా కుల్ల మొత్తం చిక్కగా లేకుండా మొత్తం ఎంతో మంచిగా ఉడకబెట్టినటువంటి ఈ బిర్యానీని ఇంటి వాళ్ళకి పిలిచి అయ్యా ఒకసారి టెస్ట్ చూడండి అనగానే గా ఇంటి యజమాని వచ్చి ఒకసారి టెస్ట్ చూద్దామని వచ్చిండు. ఇక అయ్యా తిని చూసిండు. जाफरानी पुलाव है तो अब्बा बोलना। पसंद आहे का नाही म्हणा इकड खरं सांगा. लय भारी आहे.